దసరా సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు బార్లు తీరారు. విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. ఈ రోజు పెద్దమ్మ తల్లి రూపంలో దర్శనమిస్తున్నారు అమ్మవారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ప్రస్తుతం వాహన పూజలు కొనసాగుతున్నాయి. 9 రోజులు 9 అవతారాల్లో అలంకారాల్లో జగన్మాత దర్శనమిచ్చారు. గత నెల 22 నుంచి ఇవాళ్టి వరకు శరన్నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఇవాళ పెద్దమ్మ తల్లి రూపంలో గంధం రంగు చీరలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, దసరా ఉత్సవాలలో భాగంగా కూడా పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం రద్దీ ఎలా ఉంది, అలాగే వచ్చే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, కోరిన వారికి కొంగు బంగారం మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి విజయదశమి శరన్నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ రోజు దసరా సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఆలయానికి తరలి వస్తున్నారు. ఇక వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచినీటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తీరొక్క పూలతోటి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో వైభవోపేతంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో ఒక్కో అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. ఇక ఈ రోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ రోజు విజయదశమి సందర్భంగా మనం ఏ పని తలపెట్టినా కూడా అది ఎంతో విజయవంతంగా జరుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి కూడా అధిక సంఖ్యలో భక్తులైతే తరలి రావటం జరిగింది. ఇక ఆలయం లోపల పరిస్థితి ఒకసారి చూస్తే భక్తులతోటి ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తోంది. సాధారణంగా మనకి ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు వస్తాయి. కానీ ఈ ఏడాది మాత్రం మనకి 10 రోజులు దసరా శరన్నవరాత్రులు కూడా జరిగాయి. ఇక ఈ 11వ రోజు ఈ రోజు విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మనకి విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుని అనే రాక్షసుని సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈ రోజున మనకి రామ్లీలా ప్రదర్శనలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక పండుగ చివరిలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం కూడా చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఈ విజయదశమి రోజున భక్తులందరూ కూడా తాము రోజువారీ ఉపయోగించేటువంటి పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, అదేవిధంగా ఆయుధాలను కూడా పూజిస్తూ ఉంటారు. వృత్తిపరమైనటువంటి విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా ఈ రోజుని భావిస్తూ ఉంటారు. అందుకే మనకు ప్రతి ఆలయంలో కూడా వాహన పూజలు, అదేవిధంగా ఆయుధ పూజలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే అనేక మంది ఆలయానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. మొత్తంగా ఆలయం లోపల ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా భక్తులతోటి నిండిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఇక ఆలయాన్ని ఎంతో అందంగా అలంకరించి నిర్వాహకులైతే ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. ఇక గర్భగుడిలో పెద్దమ్మ తల్లి భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఆ తల్లిని చూసేందుకు 2 కళ్ళు సరిపోవట్లేదు
అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారి రూపాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దసరా శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో భక్తులకి దర్శనం ఇచ్చారు. కాబట్టి ఈ రోజు అమ్మవారు మనకి పెద్దమ్మ తల్లిగా దర్శనమిస్తున్నారు. సో మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు గత నెల 22వ తారీఖున భక్తులకి దర్శనం ఇచ్చారు. ఇక ఆ రోజు నుంచి మనకు ప్రతిరోజు కూడా ఇదే విధంగా అమ్మవారు ఒక్కొక్క రూపంలో భక్తులకి దర్శనం ఇస్తూనే ఉన్నారు. ఈ 9 రోజుల పాటు కూడా ఒక్కో అవతారంలో ఒక్కో రంగు చీరలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇచ్చారు. నిజంగా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ దేవి నవరాత్రులను జరుపుకున్నారు. ఇక దశమి రోజున అంటే మనకి విజయదశమి రోజున పెద్ద సంఖ్యలో ఆలయాలకు కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవిగా, గాయత్రీ దేవిగా, గజలక్ష్మీ దేవిగా, అన్నపూర్ణ దేవిగా, లలితాదేవిగా, రాజరాజేశ్వరి దేవిగా, స్కందమాతగా, శ్రీ సరస్వతీ దేవిగా, దుర్గాదేవిగా, మహిషాసుర మర్దినిగా అమ్మవారు భక్తులకి ఇప్పటి వరకు ఆ దర్శనమిచ్చారు. ఇక ఈ రోజు పెద్దమ్మ తల్లి రూపంలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ 10 రోజుల పాటు కూడా మనకి ప్రతి ఒక్క అమ్మవారి ఆలయం ఎంతో అందంగా, ఎంతో శోభాయానమానంగా కనిపిస్తూనే ఉంది. ఇక భక్తులు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు తరలి వస్తూనే ఉన్నారు. మనకి శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా ప్రతి ఒక్క ఆలయం భక్తులతోటి కిక్కిరిసిపోయి ఎంతో కలకలలాడుతూ కూడా కనిపించింది. ఇక ఈ రోజు విజయదశమి సందర్భంగా ఆలయాలన్నీ కూడా ఎంతో అందంగా మనకి ఎంతో మంచిగా కూడా అలంకరణ అనేది చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనకి జమ్మి చెట్టుకి పూజ చేయడం అనేది కూడా ఆచారంగా వస్తుంది. ఈ సాంప్రదాయం మన 2 తెలుగు రాష్ట్రాలలో బాగా కనిపిస్తూ ఉంటుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారం లాగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాలలో విజయం, అదేవిధంగా శ్రేయస్సు కూడా లభిస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు. ఇక విజయదశమి పండుగ వచ్చిందంటే చాలు మనకి దేశం అంతా కూడా కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. దేశంలో భిన్న రకాల పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలలో తల్లి ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఈ శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు అమ్మవారిని అన్ని అవతారాలలో చూడాలని భక్తులు ఎంతగానో భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతిరోజు కూడా ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఆ తల్లిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున మనకి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణంగానే పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. కానీ శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు అంతకు మించి భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. గర్భగుడిలో ఉన్నటువంటి ఆ తల్లిని దర్శనం చేసుకోవాలని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఆశపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. మనకి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి అవతారంతో పాటు గర్భగుడిలో కొలువుదీరినటువంటి ఆ తల్లిని దర్శనం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ 9 రోజుల పాటు కూడా భవానీ మాత మాలను కూడా చాలా మంది వేసుకొని ఎంతో నిష్టగా ఆ తల్లికి భక్తి శ్రద్ధలతోటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా మనకు ఇదే విధమైనటువంటి కోలాహలం కొనసాగుతూనే ఉంటుంది. సో వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే క్యూ లైన్లను ఏర్పాటు చేయడము, మంచినీటి సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించారు. క్యూ లైన్లు అన్ని కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతాలలో మనకి కనిపించనుంది. రైట్ అంజు.